ఏలూరు జీప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని రాష్ట్ర యాదవ్ సంఘ నాయకులు నెర్సు వెంకట సుబ్బయ్య యాదవ్తో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చలివేంద్రం ప్రారంభించి పాదచారులకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ పుట్ట జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన సుబ్బయ్య యాదవ్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సామాజిక బాధ్యతగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం మరియు జీప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదన్నా మోటార్ అసోసియేషన్ ఏదో చేయాలన్నా మన కారు పడిపోయింది, కారు సెట్ లక్షలు అంత అయిపోతుందంట. తప్పకుండా తాగేసిన వాళ్ళందరూ లైన్ చేసి మొత్తం మట్టి పోసేద్దాం. అందరూ రండి. అంటే అది పక్కన అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎండ వేసమి ఎక్కువగా ఉందని చెప్పి ఈ సంవత్సరం కూడా అందరినీ కూడా మరి ఎక్కడికక్కడ మంచినీటి కేంద్రాలు కానీ, అదేవిధంగా మజ్జిగ కేంద్రాలు కానీ, అలాగే జావ కేంద్రాలు కానీ ఎక్కడ గత సంవత్సరంలో ఎవరైతే ఏర్పాటు చేశారో అందరినీ కూడా ఈ సంవత్సరం కూడా మరి ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. ఈ సందర్భంగా మరి అనేక మంది ఎవరైతే ఇదివరకు పెట్టారో స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, యూనియన్ హాల్లో అవ్వచ్చు, అదేవిధంగా ప్రజలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మళ్ళీ అన్ని కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మరి ఏదైతే ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్లో మరి ఏదైతే జీప్ స్టాండ్లో మోటార్ యూనియన్ తరపున మరి జీబుల్ సుబ్బయ్య గారు, మరి దీన్ని నెరుసు సుబ్బయ్య గారు జీబుల్ సుబ్బయ్య అని ఫేమస్. మరి ఆయన ఇదైతే గత ఇయర్ కూడా మరి ఇక్కడ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ఈ రోజున గౌరవ ఎంపీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఎంపీ గారి పేరు మీదుగా ఈ చలివేంద్రాన్ని మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి అందరూ కూడా ఎవరైతే మరి దాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవతో పాటు మనం కూడా ముందుకొచ్చి అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతోనే మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అందరూ కూడా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పక్కన వాడు సాయం ఏదైతే ఉన్నదో వాళ్ళు అందించేటప్పుడే ఇవన్నీ కూడా అవుతాయి. ఈ సందర్భంగా వేసవి ఎద్దడికి ఎవరో కూడా మరి చాలా ఈ ఏప్రిల్లో మేలో ఉండవలసిన ఎండలు ఏప్రిల్లోనే వచ్చినాయి. మరి అందరూ కూడా 11 వరకు 12 వరకు వాళ్ళు పనులు చేసి పని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవటం జరుగుతుంది. 1 గంట కాడి నుంచి 4 వరకు ఎండ తాపిడికి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావద్దని సందర్భంగా వాళ్ళందరికీ కూడా సూచన చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అభయాంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఎప్పుడూ పెట్టేటటువంటి ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. ఇది 2 నెలల పాటు కంటిన్యూగా మజ్జిగ మంచినీళ్ళు పోయడం అనేది మోటార్ అసోసియేషన్ తరఫున ఎప్పుడూ జరిగేది. నేను గత 20 ఏళ్ళ నుంచి యూనియన్ ప్రెసిడెంట్గా చేస్తూ అది మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మా వాళ్ళు ఎదురుకు తీసుకెళ్తూ ఈ మంచి ప్రోగ్రామ్ని ఈ రోజున ఎంపీ గారి పుట్టినరోజు సందర్భంగా
ఏలూరు ఎమ్మెల్యే వారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఏ రకంగా ఈ ఎండబారిన పడకుండా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఎమ్మెల్యే గారు చెప్పారో అదేవిధంగా ఇటు వెళ్ళే వాళ్ళందరూ సీసాల్లో కానీ వచ్చి మనిషి తాగడం కానీ ఏదైనా చేయొచ్చు. ఏమి బాటిల్స్లో పట్టుకున్నా ఎవరు ఇబ్బంది పెట్టరో, ఎవరో అసలు అడగరు కూడా. ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా ఒక 60-70 రోజులు జరిపేటటువంటి ప్రోగ్రాం ఇది. మా ఓనుగా మేము నిర్ణయించుకుని గత 10 ఏళ్ల నుంచి పెట్టేటటువంటి చలివేంద్రమే తప్ప వేరే కార్యక్రమాలకి ఏమీ చేసేదేమీ కాదు. కాబట్టి దాని మీద మీరందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను.